జై జనసేన అందరికీ నమస్కారం. మరి రోజు పాలకొల్లు నియోజకవర్గంలో మరి మా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా అందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నారో అదే విధంగా పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మేము అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ మరింత సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పాలకొల్లు నియోజకవర్గంలో డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అడుగడుగున వారం కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా పరుగెడుతూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇకపోతే మా వైఎస్ఆర్సీపీ సోదరుల కోసం మాట్లాడేది ఏంటంటే మరి వారు తెలుసో తెలియకో పాపం వెన్నుపోటు దినమని చిక్కులో మరి వారు పడిపోయారు, ఆ ఊబులో దూరిపోయారు. పాపం వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాకచక్యంగా మిమ్మల్ని అందరినీ కూడా ఊబులో గెంటేసి ఆయన జాగ్రత్తగా గట్టంట నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా నా సోదరులారా, మీరు సంవత్సర కాలం మాత్రమే పూర్తయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలలోపు మీరు తేరుకుని బురద కడుక్కుని నీటిగా స్నానం చేసి చక్కగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి సేఫ్ సైడ్ రావాలని మరొకసారి తెలియజేస్తాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ప్రతి వీధిలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మీ బోధులు క్లీన్ అవుతున్నాయంటే క్లీన్ అవుతున్నాయి, రోడ్లు పడుతున్నాయంటే పడుతున్నాయి, కచ్చ డ్రైన్స్ అవుతున్నాయంటే అవుతున్నాయి. అలాగే ఎన్ఆర్జీహెచ్ఎస్ లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి. మరి తలపెట్టిన ప్రతి పథకం కూడా ఖచ్చితంగా ఒక్కొక్కటి జరుగుతూనే ఉన్నాయి. సంవత్సర కాలంలో చుట్టూ చూస్తే అభివృద్ధి పనులు వేగవంతంగా ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే మా జగన్ మావయ్య విషయానికి వస్తే ఆయన ఈ రోజు వెన్నుపోటు దినంగా పెట్టారు. కాబట్టి ఆయన వెన్నుపోటు దినంగా పెట్టినటువంటి ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఆయన పడే బాధను, ఆయన పడుతున్నటువంటి మానసిక క్షోభను మరిచిపోవడానికి మీ అందరిని ఏదో విధంగా చేర్చాలి. ఒక చోటకి చేర్చి ఒక రోజు ప్రకటిస్తే మీరు ఎవరు రారు కాబట్టి మభ్యపెట్టి మిమ్మల్ని అందరూ కూడా మసిపూసి మారేడుకాయ చేసి రాష్ట్రాన్ని మరొకసారి ఊబిలోకి నెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే 11 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు పొరపాటును కూడా మరొకసారి 11 కూడా ఇవ్వకుండా 1 లేదా 2కు పరిమితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. కాబట్టి జగన్ మావయ్య, మా మావయ్య గారు మరి వాళ్ళ చెల్లిని గాని, వాళ్ళ తల్లిని గాని, వాళ్ళ చుట్టాలని గాని అందరినీ కూడా కనీసం ఆయన పలకరిస్తారేమో చూస్తుంటే వాళ్ళు ఎవరో పలకరించకుండా ఏదో ఒక పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోగా, లేకపోతే వేరే తెలంగాణలో వేరే పార్టీలోక అందులోకి వెళ్ళి తప్పించుకోవాలని ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాజీ మినిస్టర్లు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఎక్కడ సేఫ్ గా ఉంటుందో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని అందులో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మాజీ మండలాధ్యక్షులు, మాజీ నియోజకవర్గ అధ్యక్షులు వాళ్ళందరూ కూడా ఏదో విధంగా సైలెంట్ అయిపోయి ఉన్న కేసులు తీయించేసుకుని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే బలైపోయేది ఇక్కడ వైసీపీ కార్యకర్తలే. దయచేసి అర్థం చేసుకోండి. కార్యకర్తల్లో ఉన్న నా సోదరులారా, ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులారా, కాపు సోదరులారా, ఓసీ సోదరులారా, దయచేసి ఆలోచించండి. మీరు ఆ ఊబిలో కోరొద్దు. వాళ్ళందరూ తప్పించుకున్నారు. దయచేసి మీరు వచ్చేయండి, అభివృద్ధిని ముందుకు పరిగెట్టిద్దాం. మీరు వచ్చేయండి, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం. మీరు వచ్చేయండి, జగన్మోహన్ రెడ్డి ముసుగులో, గంజాయి వేటల ముసుగులో, రౌడీ రాజ్య పాలనలో మనకొద్దు. ఖచ్చితంగా మన మంచి ప్రభుత్వంలో మనం కొనసాగుదాం. మీరందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఈ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానం తెలియజేస్తున్నాను. జై జనసేన. నమస్కారం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తమ శ్రేణులకి వెన్నుపోటు దినంగా పిలిపించారు. చాలా విచిత్రంగా ఉంది. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీ కుటుంబ చరిత్ర ఏంటి? జింకా వెంకట నరసయ్య అనేటటువంటి మైనింగ్ వ్యాపారి దగ్గర మీ తాత ఒక గుమస్తా. ఆ గుమస్తా ఆ మైనింగ్ వ్యాపారిని చంపేసి హత్య చేసి ఆ మైనింగ్ సెక్టార్ని తను హ్యాండ్ ఓవర్ చేసుకుని అలా ఎదిగినటువంటి కుటుంబం మీది. మీ తండ్రి పరిస్థితి ఏంటి? పాత బస్తీలో అల్లర్లు చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి నాయకుల్ని రకరకాలుగా ఏడిపించి ఎదిగినటువంటి మనిషి. మరి నీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అయ్యి కాంగ్రెస్ పార్టీని పుట్టినీళ్ళు అయినప్పుడు కూడా ఆ పుట్టిని ముంచేసి వెన్నుపోటు పొడిసి కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లేకంటే చేసి ఆ కాంగ్రెస్ స్థానంలో వచ్చినటువంటి వ్యక్తి నువ్వు. అసలు వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ మీదే. తల్లికి వెన్నుపోటు పొడిసావు ఆస్తి విషయంలో, చెల్లికి వెన్నుపోటు పొడిసావు ఆస్తి విషయంలో, గొడ్డల పోటు వేసేసావు ఈ బాబాయ్ విషయంలో. ఇంక నువ్వు వెన్నుపోటు గురించి ఏం మాట్లాడతావు? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో కూడా బ్రహ్మాండంగా వర్క్ చేస్తూ ఉంటే చూసి వారం లేక కావు 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 అంటున్నాయి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకులు. 2000 3000 చేయడానికి ఎంతకాలం పట్టింది నీకు? 5 సంవత్సరాలు. మరి 3000ని 4000 చేయడానికి మాకెంతకాలం పట్టింది? వచ్చిన మొదటి రోజునే సంతకం పెట్టి ఇచ్చారు. 3000 మళ్ళీ అదనంగా కూడా ఇచ్చారు. ఇవాళ రోడ్లు ఎక్కడన్నా సరే వెళ్తే నడుము ఊడిపోద్దో, చక్రం ఊడిపోద్దో, కారు ఏ కాలంలోకి వెళ్ళిపోద్దో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి రోడ్లని ఎక్కడికక్కడ బాగు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వం
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. మరి పోలవరం కడతా ఉన్నాం, ఒకసారి వెళ్ళి చూసుకో. పోలవరం శరవేగంగా పరుగు పెడుతున్నాయి. డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర నుంచి అన్ని కూడా శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. రాజధానికి వెళ్ళు, నీ కుళ్ళు రాజకీయాలకి బలైపోయిన రాజధాని మళ్ళీ పట్టాలు ఎక్కించి వాళ్ళు మళ్ళీ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా ఉన్నావు. నువ్వు 3 ముక్కలాటతో మొదలెట్టావు, 3 రాజధానులు అన్నావు. నీ చేతకాంతనాన్ని ప్రజలకి తెలిసేలా చేసుకున్నావు. ఇవాళ కర్నూలులో మళ్ళీ న్యాయ రాజధాని పెడతా ఉన్నాం. వైజాగ్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రజలకి మంచి చేసే పనులు. రాబోయే కాలంలో పిల్లలకి ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు చేసుకునేటటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు ప్రయాణం చేస్తూ ఉంది. నువ్వు అన్నట్టు కొన్ని పథకాలని కొంత లేటుగా ఇస్తామేమో కానీ లేటెస్ట్గా ఇస్తాం. ఖచ్చితంగా అన్ని పథకాలని అమలు చేస్తాం. నీ నోరు, నీ నాయకుల నోరు, మీ అందరి నోరులో భవిష్యత్తులో మూత వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.